జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో పెద్ద స్థాయి అవినీతి అక్రమాలు జరిగాయని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలు ₹2.20 కొనుగోలు చేశారని, ఇప్పుడు 6.40 కొనుగోలు ఒప్పందం చేసుకుంటున్నారని, ఇది పేద ప్రజల మీద భారం అని అన్నారు. దీనిపై పార్టీ పరంగా పోరాటం చేశామని అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెకీతో ఒప్పందం చేసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం అదేదో 1,00,000 కోట్ల కుంభకోణం అని ₹2.49 యూనిట్ని కొంటారా, అంత అవసరమా, దీంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఏ విధంగా మాట్లాడినారో మీకు అందరికీ కూడా గమనించి ఉంటారు. అదే ఈ రోజుకి ₹4.60 లెక్కన 4 రోజుల క్రితం మే 2వ తారీఖున ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎవరు? ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఈ యాక్సెస్ రెన్యూవబుల్ ఎనర్జీ అనే వాళ్ళతో ₹4.60 లెక్కన యూనిట్ని కొనుక్కుంటామని 25 ఇయర్స్కి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం కూడా జరిగింది. ఆ అగ్రిమెంట్కి సంబంధించిన కాపీని కూడా మీకు చూపిస్తా ఉన్నాను. దీనికి సంబంధించి దీని ప్రకారం కనుక లెక్కేసుకుంటే సుమారుగా ఇప్పుడు మనం ఏదైతే ₹2.49 లెక్కన అగ్రిమెంట్ చేసుకున్నామో, ఈరోజు ఈ ₹4.60 లెక్కన కనుక మనం కనుక ఈ పవర్ను కనుక కొనగలిగితే, కొంటా కనుక వెళ్తే 11,000 కోట్ల రూపాయలు అదనంగా మన మీద భారం పడేదానికి అవకాశం ఉంటుంది. ఇంత హడావిడిగా ఈరోజు పవర్ చీప్గా దొరికే పరిస్థితుల్లో ఇంత హడావిడిగా ₹4.60 లెక్కన ఈ పవర్ని తీసుకోవడానికి 25 ఇయర్స్ అగ్రిమెంట్ తీసుకోవడం, అది కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అన్నది ఈరోజు పెద్ద వివాదాస్పదం అవుతుంది. వీటన్నింటినీ కూడా మనం మాట్లాడకుండా ఉండడానికి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వారందరినీ కూడా నిర్బంధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే, ఎలక్షన్స్కు ముందు టీడీపీ వాళ్ళు ఏం చెప్పారు? కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో పవర్ ఛార్జెస్ పెంచము అని చెప్తూ అవసరమైతే ఆ ఛార్జెస్ని తగ్గిస్తామని కూడా అందరికీ కూడా హామీ ఇచ్చింది. పాపం పేదవాళ్ళంతా కూడా ఎంతో ఆశపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గుతాయి, మనకంతా కూడా ₹4 మిగులుతుంది, స్కీములు ఇస్తారు, ఈ ఖర్చులు తగ్గుతాయి, ఇవన్నీ కూడా ఆశించారు పాపం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చెప్పినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా పవర్ ఛార్జెస్ని విపరీతంగా పెంచింది. మీ అందరికీ తెలుసు, మనం కూడా ఉద్యమం చేశాం. 15,000 కోట్ల రూపాయలని సబ్ఛార్జెస్గా విధించింది. దానివల్ల ఈరోజు ఏమవుతుంది మీరందరూ కూడా గమనించండి, ప్రతి ఇంట్లో కూడా ఈరోజు పవర్ బిల్స్ పెరిగినాయి. సుమారుగా ₹1,500 పవర్ బిల్ వస్తూ ఉంటే ఈరోజు ₹2,500 పవర్ బిల్ వస్తూ ఉంది ఒక సామాన్యుడికి. అదేవిధంగా ఒక ₹7,000-8,000 పవర్ బిల్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఈరోజు ₹11,000-12,000 పవర్ బిల్ వస్తూ ఉంది. ఈ 15,000 కోట్ల రూపాయలు సబ్ఛార్జెస్ పెట్టిన దానికే ఈరోజు మనము అంత భారాన్ని మోస్తూ ఉన్నాం. పేదలు ఈరోజు నలిగిపోతూ ఉన్నారు. కరెంట్ ఛార్జీలు కట్టుకోలేక ఒక పక్క ఎండలు చూస్తే విపరీతంగా ఉన్నందువల్ల ఈరోజు ఇంత భారం పడుతూ ఉంటే, ఈరోజు దానికి తగ్గట్టుగా మళ్ళా ₹4.60 అంటే మనం ఏదైతే ₹2.49 కొనేటప్పుడు అదే విపరీతమైనటువంటి స్కామ్ అని చెప్పి మాట్లాడినారో, కేవలం 11 నెలలు తిరగకముందే ఈరోజు ₹4.60తో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే, ఈ అగ్రిమెంట్ వల్ల రాబోయే రోజుల్లో పవర్ ఛార్జెస్ కానీ ఏ విధంగా పెరుగుతాయో అందరికీ కూడా ఊహించుకుంటేనే భయం వేస్తూ ఉంది. ఈ విద్యుత్ కంపెనీలన్నీ కూడా ఏ విధంగా దివాలా దిశపరుస్తుందో మీకు అందరికీ అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ₹4.60 చేసి 11,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటే దీంట్లో ఎన్ని చేతులు మారుంటాయి, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారుంటాయి అన్నది మీరందరూ కూడా అర్థం చేసుకోదగిందే. అయితే నేను ఇంకొక ప్రధానమైనటువంటి పాయింట్ ఒకటి చెప్తా ఉన్నాను. మనకి పవర్కి వచ్చేటప్పటికి 4 రకాల పవర్స్ మనందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. మెయిన్గా సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, థర్మల్ పవర్ కానీ, హైడ్రో పవర్ కానీ, తర్వాత హైబ్రిడ్ పవర్. కొంచెం వాటన్నిటిని కూడా మిక్స్ చేసుకుంటూ బ్యాటరీ సిస్టంలో ఆ పవర్ని స్టోరేజ్ చేసి అవసరమైనప్పుడు రిలీజ్ చేసేటువంటి సిస్టమ్ హైబ్రిడ్ పవర్. సో ఈ రకమైనటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా మన రాష్ట్రంలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా పవర్స్ అన్నింటికి కూడా ఈ విధంగా ఉన్నాయి. అయితే టీడీపీ గవర్నమెంట్ 2014-19 టైంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోలార్ పవర్ ₹5.25 నుంచి ₹6.99 వరకు మనం కొనుగోలు చేశాం. ఎవ్రీ ఇయర్ 3% ఎన్హాన్స్మెంట్ రేట్తో 2014లో ఆ రోజున మనం టీడీపీ ప్రభుత్వం అగ్రిమెంట్ అయ్యింది. ఎక్కడ? ₹5.65 నుంచి ₹6.99 మధ్యలో. అదేవిధంగా విండ్ పవర్కి వచ్చేటప్పటికి ₹4.84 లెక్కన ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కొనుగోలు చేసేవాళ్ళం. ఆ విధంగా ఒప్పందాలు కూడా చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేటప్పటికి
ఏదైతే వీళ్ళు ₹5.25 నుంచి ₹6.99 మధ్యలో మనం కొనుగోలు చేస్తా ఉన్నామో కేవలం ₹2.49కి మనం ఆ రోజున సెకి వాళ్ళ దగ్గర, అదొక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్, దాని నుంచి కేవలం ₹2.49కి మనము పవర్ని కొనుగోలు చేస్తూ 25 ఇయర్స్కి అగ్రిమెంట్ తీసుకున్నాం. 25 ఇయర్స్కి ఎందుకు అగ్రిమెంట్ తీసుకోవాల్సి వస్తుందంటే మనం ఇచ్చేటువంటి సుమారుగా మనం ఆ రోజు 7,000 మెగావాట్ల వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటామని చెప్పాం. అలా వాళ్ళు ఆ ప్రొడక్షన్ చేయాలా అంటే వాళ్ళు ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి ఆ యూనిట్ ద్వారా మనందరికీ కూడా పవర్ సప్లై చేయాలి. అలా యూనిట్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు వారికి ఒక 25 ఇయర్స్ కనుక టైం కనుకుంటే దాంట్లో మనం పవర్ని తీసుకుంటా వాళ్ళు దాని మీద చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ని కట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా ఈ పవర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ అన్ని కూడా బిట్వీన్ 20 to 25 ఇయర్స్ అగ్రిమెంట్స్ అన్ని కూడా చేసుకుంటారు. అట్లా మనం కేవలం ₹2.49కి 25 సంవత్సరాల పాటు మనకి ఆ విధంగా సప్లై చేయాలని చెప్పి ఆ రోజు కనుక మనం మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఆ రోజు ఏమన్నారు, ₹1.99కే తీసుకోవచ్చు అని చెప్పి మాట్లాడినారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైనటువంటి లబ్ధి పొందినారు, ఇది ఒక పెద్ద కుంభకోణం అని చెప్పి కూడా మాట్లాడినారు. కానీ ఈరోజు ఏం చూస్తా ఉన్నాం మనం, అసలు మనం ఎందుకు తీసుకున్నాం సోలార్ పవర్ని అంటే సోలార్ పవర్ ఎప్పుడు కూడా డే టైం ప్రొడ్యూస్ చేస్తుంది. వ్యవసాయ రైతులందరికీ కూడా పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్తుని ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. ఆ మాటని నెరవేర్చడం కోసం సోలార్ పవర్ని 7,000 మెగావాట్లను కనుక మనకు తీసుకుంటే వ్యవసాయ రైతులకు ఎవ్వరికి కూడా రాత్రుల్లో రైతులు వ్యవసాయ పొలాల్లోకి పోయి అక్కడ పాము కాట్లకు కానీ ఇబ్బందులు అవన్నీ పడకుండా డే టైం 9 అవర్స్ ఫ్రీ పవర్ని ఇవ్వడానికి వీరి సెకీతో మనం ఆ రోజు ఒప్పందం చేసుకొని 7,000 మెగావాట్లని మనం ఆ రోజు కేవలం అతి తక్కువ ప్రైజ్కి, నేషనల్ వైడ్గా కాదు ఇంటర్నేషనల్లో కూడా ఎక్కడా కూడా లేనటువంటి రేటు, ఆ రోజు ఇంచుమించుగా ₹2.80 వరల్డ్ వైడ్గా ఉంటే మనం ₹2.49కి మాత్రమే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సింది పోయి అదొక పెద్ద స్కామ్ అని ఎలక్షన్స్కి ముందు అందరినీ కూడా మోసపు మాటలు, మాయ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేయించుకొని ఈరోజు అందరినీ కూడా ఇబ్బందుల పాలు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏమవుతా ఉంది, వీళ్ళు తీసుకున్నటువంటి యాక్సెస్ ఎనర్జీ వాళ్ళతో మొన్న మే 2వ తారీఖున ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్లో ఏమైంది, మీరు కేవలం ₹4.60 లెక్కన ఒక ప్రైవేట్, మనం తీసుకున్నది ఒక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ది. సో ఈ ₹4.60 లెక్కన మనం తీసుకుంటుండే దాంట్లో ఒక చిన్న లాజిక్ కూడా మీకు చెప్తాను. మనం సెకీ దగ్గర నుంచి తీసుకున్నది సోలార్ పవర్, అదే వీళ్ళు తీసుకున్నటువంటిది యాక్సెస్ ఎనర్జీ నుంచి తీసుకున్నటువంటిది అది సోలార్ విండ్ హైబ్రిడ్ పవర్. అంటే ఇది రాత్రులైనా ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితులు, ఒకవేళ కొన్ని మనకు పీక్ అవర్స్ ఉంటాయి, సాయంత్రం పూట 7 to 9 అట్లా ఒక 2 hours 3 hours పీక్ అవర్స్ ఉంటాయి. అదేవిధంగా కొన్ని సీజన్స్లో మనకి సోలార్ పవర్ కూడా మనకు అందుబాటులో ఉండేదానికి అవకాశం ఉండదు. అలాంటి టైంలో ఈ సోలార్ పవర్ని కానీ అదేవిధంగా విండ్ పవర్ని కానీ బ్యాటరీస్ ద్వారా స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు హైబ్రిడ్ పద్ధతిలో మనకు ఆ పవర్ని మనకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ యాక్సెస్ వాళ్ళ దగ్గర నుంచి సోలార్ విండ్ హైబ్రిడ్ పవర్ని ₹4.60 లెక్కన మనం ఈరోజు కొనుగోలు చేయడానికి మాట్లాడారు. ఇక్కడ ఏంటి, టోటల్గా పీక్ అవర్స్ రోజుకు ఒక 2 గంటలు ఉంటాయి. సంవత్సరం మొత్తం తీసుకుంటే మనకి ఏదైనా ఇబ్బంది కలిగేటువంటి ఒక 10-15 రోజులు ఉంటాయి రైనీ సీజన్స్లో. ఈ రెండు సందర్భాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఎంటైర్ పవర్ని ₹4.60 లెక్కన కొనుగోలు చేయడానికి ఈరోజు ఒప్పందం చేసుకున్నారు. పీక్ అవర్స్ కొంతే ఉంటుంది కదా, ఈ రేర్ అకేషన్స్లో మనకి పవర్ ప్రొడ్యూస్ కాకుండా ఉండడానికి ఏదో కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంటైర్ పవర్ని అంతా కూడా మనం ₹4.60 లెక్కన ఈరోజు కొనేదానికి మనం అగ్రిమెంట్ చేసుకున్నామంటే ఎంత మోసపోతా ఉన్నామన్నది అర్థం చేసుకోవాలా. దీన్ని ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు ఈ పవర్కి సంబంధించినటువంటి మన ఎలక్ట్రిసిటీ ఈ బోర్డ్స్ అన్నీ కూడా ఈ ₹4.60 లెక్కన కొనడాన్ని రిజెక్ట్ చేస్తాయన్న ఆలోచనతో గవర్నమెంట్ ఏం చేసింది, సెక్షన్ 108 తీసుకొని వచ్చి కంపల్సరీగా వీళ్ళు ఏదైతే ఈ రోజు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారో ₹4.60 లెక్కన 25 ఇయర్స్ కొనాలనుకుంటున్నారో దాన్ని సెక్షన్ 108ను ఉపయోగించుకొని కంపల్సరీగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పి ఆ విద్యుత్ సంస్థల మీద రుద్దడం కూడా జరిగింది. ఈ సెక్షన్ 108 ఎప్పుడు తీసుకురావాలా, ప్రజలు ఎప్పటికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వాలనుకోండి, దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, విద్యుత్ సంస్థలు యాక్సెప్ట్ చేయు, అవి దానివల్ల నష్టాలు వస్తాయంటారు. అలాంటి సందర్భాల్లో సెక్షన్ 108ని తీసుకొని వచ్చి ఇది ఖచ్చితంగా ప్రజలకు అవసరం కాబట్టి దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పి చేసేటువంటి పనినే సెక్షన్ 108 ద్వారా చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే సెక్షన్ని ఈ రోజు ₹4.60 లెక్కన మీకు సంబంధించినటువంటి ఒక యాక్సెస్ కంపెనీతో
ఒక ప్రైవేట్ కంపెనీతో ఈ అత్యంత హయ్యర్ ప్రైస్కి తీసుకునే దానికి మీరు ఈ సెక్షన్ 108 ఉపయోగించి బలవంతంగా మీరు విద్యుత్ సంస్థల దగ్గర నుంచి ఒప్పందాలు చేసుకున్నందువల్ల మనం ఈరోజు 11,000 కోట్ల రూపాయలని ఈ ఒప్పందం ద్వారా నష్టపోయి ఒక పెద్ద కుంభకోణం భారతదేశంలోనే ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇంత పెద్ద స్కామ్ జరిగి ఉండదు అన్నది ఈరోజు అందరూ కూడా చెప్తున్నటువంటి అంశం. అదేవిధంగా మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను. సేమ్ డే ఏదైతే మనము మే 2వ తారీఖున ఈ యాక్సెస్ వాళ్ళతో మనము అగ్రిమెంట్ అయినామో అదే రోజున రిలయన్స్ వాళ్ళ దగ్గర నుంచి సెకి ఒక అగ్రిమెంట్ తీసుకుంది. సేమ్ విండ్ హైబ్రిడ్ పవర్ ని వాళ్ళు కేవలం ₹3.53 లెక్కన వాళ్ళు ఇస్తామని చెప్పి వాళ్ళు అదే రోజున అగ్రిమెంట్ అయితే మనము ఈ యాక్సెస్ అనే కంపెనీ దగ్గర నుంచి ఈ ఒక ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర నుంచి మనము ప్రైవేట్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ₹4.60 లెక్కన మనం కొనుగోలు చేసినామంటే అడిగేవారు లేరు. ఏదైనా చేయొచ్చు అన్న ఒక అహంకారంతో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విధానం రేపు రాష్ట్ర ప్రజలు ఎలా మొయ్యాలా, అదేవిధంగా పేద ప్రజల మీద ఎంత భారం పడుతుంది, ఈ విద్యుత్ సంస్థల పరిస్థితి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందన్నది మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇదే విధంగా నేను ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. డిస్కమ్లకు సంబంధించి, డిస్కమ్స్ అంటే ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి పవర్ని పర్చేజ్ చేయడం కానీ ప్రొడ్యూస్ చేయడం కానీ చేసిన తర్వాత దాని అంతటిని కూడా మనకి సప్లై చేసేటువంటి డిస్కమ్స్ కొన్ని ఉంటాయి. ఈ డిస్కమ్స్కు సంబంధించి ఈరోజు టీడీపీ గవర్నమెంట్లో విపరీతమైనటువంటి నష్టాలకి గురైనాయి, తట్టుకోలేనటువంటి. ఎందుకంటే మనము వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి మనం పవర్ తీసుకుంటాం, మనం డబ్బులు కట్టాం, చాలా డిలే చేస్తూ ఉంటారు గవర్నమెంట్. అలానే రైతులకు చూస్తే ఫ్రీ పవర్ ఇస్తుంటాం. ఇలాంటి సందర్భంలో వాళ్ళ కాంపెన్సేషన్ కింద ఆ అమౌంట్ అంతా గవర్నమెంట్ పే చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో 2019-24లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 47,800 కోట్ల రూపాయలని ఎలక్ట్రిసిటీకి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళకి కాంపెన్సేషన్ కింద అమౌంట్ని పే చేయడం జరిగింది. అదే టీడీపీ గవర్నమెంట్ ఎంత చేసిందో తెలుసా? కేవలం 13,255 కోట్లు మాత్రమే. మనం 47,000కు పైగా కోట్లు మనం ఇచ్చాం గవర్నమెంట్ నుంచి, వాళ్ళని ఆదుకున్నాం, ఈ ఎలక్ట్రిసిటీ బోర్డును ఆదుకున్నాం, ఒక క్వాలిటీ కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నించాం. పేదవాడికి కానీ వ్యవసాయదారులకు కానీ అందరికీ కూడా వీలైనంత వరకు సబ్సిడీ ప్రైస్తో కానీ లేదా ఫ్రీ పవర్ కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. అందుకే మనం 47,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి వారందరికీ కూడా ఇచ్చుకొని ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి విద్యుత్ సంస్థలను ఆదుకోవడం కూడా జరిగింది. అలానే రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ బకాయిలు ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ 8,845 కోట్లు ఎగ్గొట్టి వెళ్ళిపోతాయి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ అమౌంట్ అంతా కూడా రియంబర్స్ చేసింది ఆ విద్యుత్ సంస్థలన్నింటికీ కూడా. మీకు చివరిగా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. 2014 ఎండింగ్ రోజుకి మన ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అన్నీ కూడా 29,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంటే టీడీపీ గవర్నమెంట్ 2014-19 పూర్తయ్యే నాటికి 86,000 కోట్ల రూపాయలకి మన అప్పులకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఇంత అప్పులున్నాయి? 24% ఎవ్రీ ఇయర్ కూడా అప్పులు పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగినాయి అంటే ఈ పవర్ పర్చేజింగ్స్ మీద కంట్రోల్ లేకపోవడం, విపరీతమైనటువంటి అక్కడ మిస్యూజెస్ జరగడం, కుంభకోణాల మాదిరిగా ₹7 వరకు కూడా మనం సోలార్ పవర్ను పర్చేజ్ చేసేది, ₹4.84 వరకు విండ్ పవర్ను పర్చేజ్ చేసే విధానం, వీటన్నింటి వల్ల సుమారుగా 86,000 కోట్ల రూపాయలకు అప్పులకు తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్నంతా కూడా కంట్రోల్ చేస్తున్నారు. మీరు ఒక్కసారిగా చూడండి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 7% మాత్రమే అప్పులు పెరగడం కూడా జరిగింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనము టీడీపీ గవర్నమెంట్ విద్యుత్ సంస్థలను ముంచడానికి ప్రయత్నించినాయో దాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడినారన్నది మీకు స్పష్టంగా అర్థమవుతా ఉంటుంది. సో ఈ విధంగా కేవలం ఎలక్ట్రిసిటీలోనే ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది ఈ స్తబ్దుగా అందరిని అరెస్ట్ చేసే క్రమంలో మే 2వ తారీఖున జరిగినటువంటి అగ్రిమెంట్ అన్నది దీన్ని ఉపసంహరించుకోవాలా, తప్పకుండా వైఎస్ఆర్సీపీ వీటి మీద తప్పకుండా పోరాటం చేస్తూ అని కూడా తెలియజేస్తా ఉన్నాను. అలానే మీకు ఇంకొక 2-3 విషయాలు కూడా చెప్తా ఉన్నాను.